మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా ఇస్తాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. యునైటెడ్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఉపాధ్యాయులు క్రీడా పోటీలలో పాల్గొని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శివారెడ్డి గారు, ఐవి గారు ఎగరవేస్తారు. అలాగే క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అప్పారి వెంకట స్వామి గారి రెపరెపలు, ఆ రామిరెడ్డి గారు, మైనేని గారు ఆ ఎర్ర జెండా రెపరెపల్లో ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు నసీర్ అహ్మద్ గారు వచ్చారు. ఎంతో ఆధునిక భావాలు ఉన్నటువంటి వ్యక్తి. విద్యారంగం బాగుండాలి, పిల్లలందరూ చదువుకోవాలని కోరుకునే వ్యక్తి. ప్రభుత్వ విద్యారంగం కూడా పటిష్టంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. వారికి మన అందరం కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. నమస్కారం. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ముగించుకొని ఈరోజు ప్రారంభించుకుంటారా? అయిపోయినాయి అంటే మిగతా డిస్ట్రిక్ట్స్లో అయిపోయింది. ఓకే, ఈరోజు ఫైనల్ మాత్రం ఇక్కడ నిర్వహిస్తున్నారు 3 రోజులు. వెరీ గుడ్. ఆటల పోటీలు ఇప్పుడే పెద్దలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యూటీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసన మండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు గారికి, శివారెడ్డి గారికి, అలాగే ఇతర డిగ్నిటరీస్కి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు తెలిసి ఉదయం నుంచి మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్లోనే పాల్గొంటా ఉన్నాం. ఒక ఎన్ఆర్ఐ స్కూల్, చైతన్య స్కూల్స్ వాళ్ళు ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అలాగే పెద్దలు, ఎందుకంటే అందరికి కూడా ఒక ఎడ్యుకేషన్ చెప్పేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ వైపు మీరు కూడా అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈవెంట్ ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకో లేకపోతే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చేసేటువంటి వాళ్ళకో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకో ఇంపార్టెంట్ అనుకుంటే, టీచర్స్గా దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఇటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు యూటీఎఫ్ టీంకి, ముఖ్యంగా లక్ష్మణరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మీకు తెలియదు కాదు, అందరికి తెలుసు. నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక టీమ్ స్పిరిట్ బిల్డ్ అవుతుంది, ఇంటర్నల్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది, అందరితో కోఆపరేటివ్గా ఒక టీమ్గా ఎవరైనా ఓడిపోయినా ఓడించినా ఆడినా ఆడకపోయినా అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవడానికి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, గతంలో స్పోర్ట్స్కి చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆటలు అనేది అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే అనేక ఇనిషియేటివ్స్ను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టీచర్స్ సంబంధించి మీ సమస్యలు అనేక ఉన్నా కూడా వాటిని సామరస్యంగా మీ అందరితో మాట్లాడి పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ఓపికతో, ఆలోచనతో, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, లక్ష్మణరావు గారు కూడా అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ని, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మీకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తెప్పించుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే ఒక మంచి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు నడిచేటువంటి మంత్రి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. తప్పకుండా మీరు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మీ పక్షాన నేను కూడా మీ వాడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే లక్ష్మణరావు గారు గుంటూరు నగరంలో ఎవరికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి. నిరంతరం కూడా ప్రజాసేవలో ఏ విషయమైనా అనర్గళంగా అవసరమైనటువంటి మేరకు ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగినటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి లక్ష్మణరావు గారు మాకు నిజంగా
ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచనతో విన్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఇటువంటి లీడర్షిప్ మీ అందరికి కూడా ఉంది. ఇంకా చాలా మంది మేధావులు ఉండొచ్చు, కానీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి లక్ష్మణరావు గారి గురించి చెప్తా ఉన్నాను. అందుకని మీరందరూ మీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యం. అందులో ఈరోజు కార్పొరేట్ వరల్డ్ చాలా ఎక్స్ప్లోర్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఎడ్యుకేషన్ వెళ్ళినా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్లో లేదు. మీలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉండరు. అందుకని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి న్యూ టీచింగ్ స్కిల్స్తో పిల్లల్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ లక్ష్మణరావు గారికి ఈ వేదిక ద్వారా ఒక విన్నపాన్ని